ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన ముదిరాజ్ కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు పుట్టిరాజు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మెదక్ చౌరస్తాలో ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ మహాసభ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసాని వీరేష్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఎంతో కీలక పాత్ర వహించిన ముదిరాజ్ కులస్తులు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నిధులు కేటాయించాలని, మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని, ఉచిత చేప పిల్లలను, నాణ్యమైన చేప పిల్లలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు అందరికీ సుదినం. ముఖ్యంగా మత్స్యకారులకు, ముదిరాజులకు ఎంతో అద్భుతమైన దినోత్సవం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా మత్స్యకారులది అమోఘమైన కృషి, అమోఘమైన శ్రమ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బతుకులు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, మేమందరం ఈరోజు మీ అందరూ తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగింది ఏదైనా ఉందంటే అది మత్స్యకార్మిక సంస్థనే. కానీ ఆ సంస్థ ఉన్నప్పటికీ మాకు సరైన రాయితీలు లభించడం లేదు, సరైన సబ్సిడీలు లభించడం లేదు, అందడం లేదు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మేము చెరువులలో చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చాలామంది చనిపోతూ ఉన్నారు. వారికి కరెక్ట్గా సరైన బీమా కల్పించడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో నష్టాలు కోరుకుంటున్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మాకు ఉన్నది కొద్ది గొప్ప ఒక సంపాదన ఉందంటే కేవలం ఈ మత్స్యశాఖనే. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ సందర్భంగా, ఈ ఉత్సవ సందర్భంగా మా ముదిరాజులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ముదిరాజులకు మరొకసారి తరఫు నుంచి మీకు డిమాండ్ చేసేది ఏంటంటే, మేము కులగణన జరుగుతూ ఉంది. కులగణన విషయంలో దాదాపుగా 30 నుంచి 40% వరకు మేము ముదిరాజులు ఉన్నాం. మేమందరికీ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మా ముదిరాజులను డి నుంచి ఏలోకి మార్చాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా ఏ రకం కూడా మాకు సరైన అభివృద్ధి ఫలాలు అందడం లేదు, ఆర్థికంగా కృషి చేయడం లేదు, రాజకీయంగా అందడం లేదు, అలాగే ఉద్యోగపరంగా మేము చాలా వీక్ అయి ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, అయ్యా మేము పట్టే ఉన్న ఏదైనా ఒక వృత్తి ఉందంటే అది మత్స్యకార వృత్తి. కాబట్టి మా మత్స్యకార వృత్తిలో కూడా వేరే వేరే వాళ్ళు వచ్చి ప్రవేశిస్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని నిర్మూలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముదిరాజు మత్స్యకారిక ముదిరాజుగా అందరూ ఇలా జెండా ఆవిష్కరణ మత్స్య కార్మిక జెండా దినోత్సవంగా మేము ఇలా ఆ సందర్భంగా జరుపుకుంటున్నాము. ఐక్యవేదిక మేము అందరం ఐక్యంగా ఉండి ఈ విధంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలు, మత్స్యకార్మిక ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతున్నాము. మేము కులగణన విషయంలో కూడా మాకు న్యాయంగా జరగాలి. మేము అప్పటి నుంచి పోరాటం, దానివల్లనే పోరాటం ఉన్నది. మేము ఎక్కడైనా మా కుల సంఘంలో సభ్యత్వంలో మేము సభ్యత్వంగా ఎక్కువ ఉన్నాము. జనాభా ప్రతిభాగా ఎక్కువ ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా మాకు ఏ రిజర్వేషన్ కానీ ఏది కానీ మాకు వర్తించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 0845524177 మరియు 7893757770.